శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1వ వార్డు ఏసీ కాలనీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తెలియజేస్తున్న మండల కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమ్మల చంద్ర, మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, మాజీ మండల కన్వీనర్ సోము, వార్డు మెంబర్ నాగరాజు, నరేష్, గిరిధర్ గౌడ్, ఉత్తమ్ రెడ్డి, ఓమర్ పాల్గొన్నారు. కాలనీలో ఎవరికైనా సమస్యలు ఉంటే, ఎవరికైనా అమ్మఒడి కానీ ఇంకా ఎటువన్నా వాళ్ళకి రాకపోతే వాళ్ళకు వచ్చేదానికి మనం పరిష్కారం చెప్పి వాళ్ళకు వచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇంకా వాళ్ళ సమస్యలు ఏమనంటే వేరే రకంగా కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా తీర్చేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము ఈ తొలి అడుగు అనేది చాలా ముఖ్యమైనది. మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ మన విజయోత్సవము మన తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడతా ఉంది. సంవత్సరం అయింది మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరంలో మనం ఏమేమి అభివృద్ధి చేశాం, ఏమేమి ఇంకా చేయాలి, ప్రజలకి ఏమేమి అవసరం, వాళ్ళ దగ్గరికి మీరు వెళితే వాళ్ళ సమస్యలన్నీ మనకు చెప్తారు. అప్పుడు ఆ సమస్యలు మనం తీర్చేదానికి మనకు ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో తిరుగుతున్నాం. ప్రతిరోజు ఈ ప్రజలతో మమేకమవుతున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. మరి ఊరికే వెళ్ళడమే కాకుండా వాళ్ళకి రాకపోతే అవన్నీ పేపర్లో నోట్ చేసుకొని, వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ పేపర్లో నోట్ చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల టీము, మన గోరంట్ల గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ 232 బూత్ కన్వీనర్లకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం లేదు అనేసి దానిపైన మన కార్యకర్తలు మన వాళ్ళ సమస్యలు మనం సచివాలయం ద్వారా కానీ ఇంకా వేరే రకంగా మనకు ఎండిఓ ఆఫీస్ ద్వారా కానీ మనం పరిష్కరిస్తే మనకి మన ప్రభుత్వానికి మనకు మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అనేది పెట్టినాడు. మనము ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధిని, మనం చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ మనం ప్రజలకు తెలియజేసి ప్రజల యొక్క ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుసుకొని మన ఇక్కడ మన పంచాయతీ లెవెల్లో సమస్యలు తీరిపోతే మనము దాని సమస్యలు సాల్వ్ గానే గవర్నమెంట్లో 232 బూత్ కన్వీనర్లు ఇక్కడికి వచ్చిన మా మండల లీడర్స్, మండల టీం అంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి పెన్షన్ పడలేదా, లేదంటే తల్లికి వందనం పడలేదా అనే దాని మీద అడుగుతున్నాం. కాకపోతే ఇక్కడే ఒక సోదరు చెప్తా ఉంది, మాకు 4 పిల్లలు ఉన్నా కూడా 4 పిల్లలకు పడలేదని ఏదో చిన్న కంప్లైంట్ అది కూడా రెక్టిఫై చేస్తాం. అట్లే ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.